హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన తెలుగువారి అందరికీ భోగి భోగ భాగ్యాలను మీకు చేకూర్చాలని, సంక్రాంతి సకల సుఖాలను సౌఖ్యాలను కలుగజేయాలని, కనుమ కమ్మని అనుభూతులను అందించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మాది రాయలసీమలోని ఒక పల్లెటూరు. మేమంతా తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు భోగి మంటలు వెలిగించాము. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ వీధిలో ముందుగా భోగి వెలిగిస్తారో వారికి ఆ సంవత్సరం మొత్తం సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో ఆ సంవత్సరం మొత్తం ఉంటుందని నా చిన్నతనంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఎంతవరకు నిజమో కాదో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి అంటే ముందుగా పల్లెటూరు గుర్తొస్తుంది. ఎందుకంటే అందరం కలిసి పండగ చేసుకుంటాము కాబట్టి. ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతికి ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాం. వీలున్న వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. అలాగే మన అనే అందరితో కలిసి జరుపుకుంటాము. ఈ 3 రోజుల సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తాము. అలాగే మా ఊరి గంగమ్మ తల్లి ఉదయం నుండి మా ఊరిలో గంగమ్మ తల్లికి పొంగళ్ళు జరుపుకుంటున్నారు. అందరి ఇంట భోగ భాగ్యాలు, సిరి సంపదలు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. తర్వాత పక్కనే ఉన్న శ్రీరాములు స్వామి వారి గుడి ఉంది. ఇదంతా ఎంట్రన్స్ భాగము, లోపలికి వెళ్ళేది. మా ఊరి శ్రీరాములు స్వామి వారి గర్భగుడి చాలా బాగుంది. ఇదంతా బయటికి వెళ్ళే ప్లేస్, పారిగడ లోపల ఉండే ప్లేస్ ఇదంతా అన్నమాట. చాలా బాగుంది. ఈ పక్క ఇదంతా పారిగడ లోపల ప్లేస్, చాలా బాగుంది. ఇదంతా వెనక ప్లేసు. ఇదంతా గుడి వెనకాల ఉన్న ప్లేసు. గుడి వెనక భాగం మొత్తము పొలాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంది. ఇదంతా మా ఊరి శ్రీరాములు వారి గుడి ప్లేస్ అన్నమాట. ఇదంతా లోపల ప్లేసు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మా ఊరి శ్రీరాములు స్వామి వారి గుడి ప్లేస్ అన్నమాట. ఇదంతా చాలా బాగుంది. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.